ఇబ్రహీంపట్నం నుండి సుజాత గారు పంపించారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ సంతానం అంటారు, ఎందుకని తెలియచేయండి అంటున్నారు. ఇక్కడ పురుషుడు అంటే భర్త అని అర్థం అన్నమాట. భార్యకి అన్నిటికంటే గొప్ప ధనం మంచి భర్త లభించటం. సహజంగా లోకంలో భర్త అవ్వడం వేరు, భార్యని ఆనందపెట్టే భర్త అవ్వడం వాడు పుణ్యపురుషుడు అన్నమాట. సీతాదేవి ఎంత పుణ్యం చేసుకోకపోతే రాముడు లాంటి వాడు దొరికాడు, రుక్మిణీదేవి ఎంత తపస్సు చెయ్యకపోతే కృష్ణుడు దొరికాడు, ఆఖరికి పార్వతీదేవి 1000 సంవత్సరాల కాలం ఒంటి మీద ఉన్న నగలు తీసేసి నారచీరలు కట్టుకుని తపస్సు చేస్తే ఆ పుణ్యం వల్ల శివుడు దొరికాడు. మనకి శివపార్వతుల కళ్యాణ ఘట్టంలో వేదవ్యాసులు అద్భుతంగా రాశారు పార్వతీఖండంలో. దానిని యథాతథంగా తెలుగులో పద్యంగా రాసిన ఘనత శ్రీనాథుడికి దక్కుతుంది హరవిలాసంలో. భూధర రాజకన్యా మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరించే పాండురక్షాధృతి పూర్వకంబుగ ప్రగాఢ పయోధర మండలీ సముత్సేధ విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబులన్. ఇక్కడ మహీరుహ వల్కలాలంటే ఆ చెట్టు నుంచి వచ్చే నారతో తీసినటువంటి బట్టలు, నారచీరలు ధరించి నగలన్నీ తీసేసి బూడిద పూసుకుని జటాజోటాలు ధరించి అబ్బా కఠోర తపస్సు చేసింది. ఈ తపస్సు వల్ల పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం వల్లే శివుడు వంటి పురుషుడు వచ్చాడు. అంటే ఎప్పుడు గీచిన గీటు దాటక భార్యని ప్రేమిస్తూ గుండెల మీద పెట్టుకునేవాడు, శరీరంలో సగభాగం ఇచ్చేవాడు, నాలుక మీద పెట్టుకునే త్రిమూర్తులు లాంటి భర్తలు రావాలంటే ఎంతో పుణ్యం చెయ్యాలి. ఇప్పుడు మీకు నేను చెప్పిన కథ బట్టే తెలుస్తుంది కదా. శివుడు ఉన్నాడు, పార్వతికి తెలియకుండా ఏ పని చేయలేడు. ఎందువల్ల? పార్వతి ఆయన శరీరంలో సగభాగం, సగభాగంలో ఎడం వైపు ఏముంటుంది? గుండెకాయ. అంటే ఆయనకి శరీరంలో రక్తం అంతా ప్రసారం అవుతుందంటే ఆవిడ లబ్బు డబ్బుని కొట్టుకుంటేనే, లేకపోతే జబ్బే మనకి. అంటే పార్వతి హృదయం, ఈయన మిగతా భాగం. అంతటి భర్త కావాలి. నా భార్యను అక్కడ ఎక్కడ కాదు, నా వక్షస్థలం మీద గుండెల మీద పెట్టుకుంటున్నానంటే అంతరార్థం ఏంటంటే నా గుండెల్లో ఉంచి పూజిస్తున్నానని చెబుతున్నాడు విష్ణువు. అక్కడ ఇక్కడ కాదు, అసలు నేను మాట్లాడే మాటే మా ఆవిడ. అంటే మా ఆవిడ స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతాను. ధర్మ సందేహాల్లో రాసిచ్చిన ప్రశ్న మీరు చదివినట్టుగా అసలు సరస్వతి రాసిచ్చిన స్క్రిప్టే బ్రహ్మగారు చదువుతారని అంతరార్థం నాలుక మీద ఉండడం. అంటే భార్య చేత మాట్లాడిస్తున్న పుణ్యాత్ముడు ఆయన. భూలోకంలో కూడా ఇప్పటికి కూడా కొంతమంది భర్తలు ఉంటారు, ఆ భార్యలు ఏం చెబితే అది. భార్యలు కూడా అంత జాగ్రత్తగా చెప్పి చేయించుకుంటారు, మళ్ళీ వీళ్ళేం పనికిమాలిన పనులు చేయించకుండా ఉండాలన్నమాట. కాబట్టి అనుకూలమైన వరుడు పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం భార్యను నవ్విస్తూ చూసుకునే భర్త దొరకడం ఉందే, అది మహాతపస్సు వల్ల తప్ప లభించదు. అందుకే పుణ్యం బాగా చేస్తే అటువంటి వారికి మంచి భర్త లభిస్తాడు. ఇక్కడ పురుష శబ్దానికి స్త్రీ అని కూడా అర్థం. అందువల్ల పుణ్యం కొద్ది పురుషుడు అంటే మరో అర్థం ఏంటంటే ఎంతో పుణ్యం చేస్తే మంచి భార్య కూడా లభిస్తుందని అర్థం అన్నాడు. భార్య కూడా బాగుండకపోతే వీడి ఉద్యోగం ఏం చేస్తాడు? రోజు అప్పడాల కర్రతో బుర్ర మీద కొడితే ఆఫీస్కి వచ్చి నిద్రపోయి ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి భార్య ఆ భర్తలు అనుకూలంగా ఉండడానికి పుణ్యం చెయ్యండి అని అంతరార్థం. ఇంకా పిల్లలు బాగా చదువుకుంటూ తల్లిదండ్రుల సేవ చేస్తూ బయట ప్రపంచంలో ఆహా పిల్లలంటే వీళ్ళురా, ఇటువంటి పిల్లలు మనకు కూడా ఉంటే బాగుండునని అందరూ పొగడాలి. అలాంటి పిల్లలు దొరకడం అంటే భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి వాడికి ఇంత అన్నం ముద్ద పెడితే, ఇక్కడ బంగారం అవి గదానం అని కాదు, అక్కడ మొత్తం మీద యథాశక్తిగా అన్నదానాదులు జలదానాదులు ఇవన్నీ చేస్తే అటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. అప్పుడు మనకు కూడా పేరు వస్తుంది. పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకు కీర్తి రాదు. మరి ఆహా ఫలానా వాళ్ళ బయట అని చెప్పుకుంటారు, పాపాత్ముడైనా అలాగే చెప్పుకుంటారు. కాబట్టి దానములు బాగా చేస్తే దానం వల్ల సంతానం, పుణ్యం బాగా చేస్తే భార్యాభర్తల మధ్యలో ఆనుకూల్య లక్షణాలు ఉంటాయి. గురు